2 మినిట్స్‌లో చేసే మ్యాగీని ఈ విధంగా కూడా చేయొచ్చని మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే గనక ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు లేటు ప్రాసెస్‌లోకైతే ఎళ్ళిపోదాం. కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత బీన్స్ వేసుకున్నాను. బీన్స్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలైతే వేసేసుకున్నాను. వీటిని మొత్తాన్నయితే ఒకసారైతే తిప్పుకోవాలి. బీన్స్, క్యారెట్ లైట్‌గా వేగిన తర్వాత ఇందులో గ్రీన్ మటర్ అయితే వేసుకోవాలి. ఇవి కూడా లైట్‌గా వేగిన తర్వాత ఇందులోని కొంచెం పుదీనా అయితే వేసుకోవాలి. ఎక్కువ కాదు, లైట్‌గా వేసుకోవాలి. ఎందుకంటే అది స్మెల్‌కి బావుంటుంది. మనం చేసేది ఎగ్ మ్యాగీ కదా! ఎగ్ మ్యాగీ కోసం నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా! బఠానీ, క్యారెట్, బీన్స్ ఒక సైడ్‌కి అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఎగ్ కొడతాం కదా! అవి కలవకుండా కొంచెం సైడ్‌కి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్‌లోని ఎగ్‌నైతే ఒకదాని తర్వాత ఒకటైతే కొట్టేసుకొని వేసుకోవాలి. వీటినైతే కొంచెం భుజియాలాగా చేయాలి. అదేనండి, పొడుంలాగా చేయాలి, ఎగ్ పొడులాగా. ఫస్ట్ అయితే ఎమ్మటనే తిప్పుకుంటూ కొంచెం స్లోగా తిప్పుకోవాలి. ఎందుకంటే మనం సైడ్‌కి పెట్టాం కదా! బఠానీ, క్యారెట్, బీన్స్ అవి పడే అవకాశం ఉంది. అందుకే అక్కడక్కడ కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఈ ఎగ్ మ్యాగీలోని మనమైతే ఉప్పు, కారం, పసుపు అలాంటివి ఏమి వేయట్లేదు. ఎందుకంటే మ్యాగీలో వాడేస్తాడు కదా మ్యాగీ మసాలా, అది వేస్తే సరిపోతుంది. పిల్లల కోసం కదా, అంత స్పైసీ అవసరం లేదు. ముందుగా సైడ్‌న పెట్టాం కదా క్యారెట్, బీన్స్ అవన్నీ మొత్తం కలిపేసుకోవాలి. కొంతసేపు అయితే ఫ్రై చేయాల్సి ఉంటుంది. మనం ముందు వేసుకున్నాం కదా వెజిటబుల్స్, అదేనండి క్యారెట్, బీన్స్, బఠానీ వాటితో పాటు ఈ ఎగ్‌ని కూడా ఫ్రై చేసుకోవాలి. సరిగా కుక్ అవ్వాలి కదా, నీసు వాసన అనేది రాకుండా ఉండడానికి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇది ఫ్రై అయ్యే లోపల మనమైతే మ్యాగీని అయితే బాయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ మ్యాగీని అయితే బాగా హీట్ అయిన వాటర్లో మాత్రమే వేయాలి. చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ మాదిరిగా ఉండాలి. ఒక్కొక్క మ్యాగీని అయితే వేసేసుకున్నాము. మనకెంత కావాలో అంత మ్యాగీని వేసేసుకున్న తర్వాత ఈ ఉడికే లోపల మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా వెజిటబుల్స్వి, ఎగ్ అన్నీ, వాటిలోని మసాలా అయితే వేసేసుకోవాలి. నేను మసాలా అంటే స్పెషల్ మసాలా అయితే ఏం వేయట్లేదు. మ్యాగీలో ఇచ్చాడు కదా ఆ మసాలా మాత్రమే వేస్తున్నాను. 2 ప్యాకెట్లు అయితే వేసాను. మొత్తం అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. వీటినైతే పక్కన పెట్టేసుకొని మనం ముందు బాయిల్ చేసుకున్నాం కదా మ్యాగీ, అది ఉడికిందండి. దాన్నైతే ఒక వడగిన్నెలో మాత్రం వడకట్టుకోవాలి. ఈ మాదిరిగా వడగిన్నెలో అయితే వడకట్టుకోవాలి. అప్పుడే తడి అనేది రాదు. ఇలాగే మ్యాగీ మొత్తాన్ని వడకట్టుకున్న తర్వాత ఇందులో అసలు వాటర్ అనేది ఉండకూడదండి. వాటర్ ఉంటే కనుక మ్యాగీ అనేది గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. చూడండి అలా షేక్ చేసుకుంటా మొత్తం వాటర్ అనేది పోయేలా చేసుకోవాలి. వీటినైతే వాటర్ మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్, బీన్స్, క్యారెట్, బఠానీ ఇవన్నీ వేగిన తర్వాత మనం వడగట్టుకున్నాం కదా వాటర్ తీసేసుకున్న మ్యాగీని అయితే వేసుకోవాలి. వేసుకొని స్లోగా కలపాలి. ఎందుకంటే అడుగు అంటుకుంటుంది కదా, అందుకోసం స్లోగా కలపాలి. చూడండి లైట్‌గా అంటుకుంటుంది. కొంచెం రిస్కే అయినా తినాలంటే చేసుకోవాలి, తప్పదు. అలా కలుపుకున్న తర్వాత మ్యాగీ మసాలా అయితే వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ ఎగ్ మ్యాగీ సేమ్ టు సేమ్ నూడిల్స్ టైప్‌లోనే వస్తుందండి. అస్సలు అంటుకోదు, విడివిడిగా ఉంటుంది. నూడిల్స్ లాగా ఉంటుంది సేమ్. దానికి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు. 2 బరాబర్‌గా ఉంటాయి. చూడండి ఎలా వచ్చేసిందో. సేమ్ రెస్టారెంట్ టైప్‌లోనే ఉంటుందండి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పైనైతే. మొత్తానికైతే ఎగ్ మ్యాగీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా వచ్చిందో, పొడి పొడిగా ఉందో చూడండి. సేమ్ నూడిల్స్ టైప్‌లోనే ఉంది. టేస్ట్ కూడా బాగుంటుందండి, ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్‌గా అయితే చాలా కష్టపడైతే ఎగ్ మ్యాగీ అయితే చేసేసామండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మేము చాలా సార్లు ట్రై చేసాము, ఇది ఫస్ట్ టైం కాదు. మీరు కూడా ట్రై చేయండి. బాగుందంటే బాగుందక్క అని చెప్పి కామెంట్ చేయండి. ఇంతేనండి వీడియో మాత్రానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.